M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి సెయింట్ ఆంథోనీ స్కూల్లో జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2024, 2025 ఈ నెల 21, 22, 23 తేదీల్లో జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డులు నిర్వహించి ఉన్నారు. మొదటి రోజుల్లో భాగంగా వైజ్ఞానిక ప్రదర్శన జ్యోతి ప్రజ్వలన చేసి కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరెడ్డి ప్రారంభించారు. Very good afternoon to the organizers, DEO, St. Anthony School Director, MEO Sangareddy. మనము జిల్లా స్థాయి జరగబోయే బాల వైజ్ఞానిక ప్రదర్శనలో నేడు మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ ప్రదర్శనలో మొత్తం 545 స్కూళ్ళ నుంచి చిన్నారులు, విద్యార్థులు, పాఠశాల టీచర్స్ పాల్గొంటున్నారు. మొత్తం 750 పైచిలుకు ప్రాజెక్ట్స్ ఈ 3 రోజులు జరగబోయే ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో అందరికీ కూడా చూపించబోతున్నారు. దీంతో పాటు ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ కింద మొత్తం 95 ప్రాజెక్ట్స్, ఇది మొత్తం జాతీయ స్థాయిలో 3000 పైచిలుకు ప్రాజెక్ట్స్ ప్రదర్శిస్తే దాంట్లో 95 ప్రాజెక్ట్స్ మన జిల్లా నుండి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణం. సో దీని వెనుక విద్యార్థుల యొక్క ప్రతిభ, వారి యొక్క శాస్త్రీయ దృక్పథం మనకు కనిపిస్తూ ఉంది. అలానే వీరికి పాఠాలు చెప్పే టీచర్స్, వారిలో కూడా ఉత్సాహం మనకు కనిపిస్తూ ఉంది. సో మీ అందరికీ కూడా ఇంత గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలురే రేపటి పౌరులు. సో ఏరియాస్కి వలస వెళ్తున్నారు, అక్కడ సెటిల్ అవుతున్నారు. అర్బన్ ఏరియాస్ అన్నవి ఎక్స్పాండ్ అవుతున్నాయి, ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది, పట్టణాలు పెరుగుతూ ఉన్నాయి. సో దీంతో పాటు కొన్ని కొత్త సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. కాలుష్యం పెరుగుతుంది, వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ. గ్లోబల్ వార్మింగ్ అన్నది మానవాళికే ముప్పుగా నిలుస్తూ ఉంది. వివిధ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ కూడా సస్టైనబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. అవి కూడా లో కాస్ట్, అఫోర్డబుల్ సొల్యూషన్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఈరోజు థీమ్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చాలా కరెక్ట్ థీము చిన్నారులకు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. సో చిన్నప్పటి నుంచే సైన్స్ సబ్జెక్ట్ మీద పట్టు పెంచుకుంటూ, ఆసక్తి పెంచుకుంటూ, ఇటువంటి సమస్యలు సమాజంలో ఉన్నాయి. సో వీటికి ఎటువంటి సొల్యూషన్స్ మనము ఆలోచించాలి, ఎటువంటి సొల్యూషన్స్ మనము ప్రవేశపెట్టాలి అని ఒక కుతూహలంతో, ఒక ఆసక్తితో, క్యూరియాసిటీతో పిల్లలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడే ఉంది, మీ చేతిలో ఉంది. మీరే భారతదేశ భవిష్యత్తు. సో మీరు బాగా చదవాలి. చదివేటప్పుడు అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఏది కూడా బైహార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి. మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ, కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ, పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో, ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.